ఏమ్రా గలీజ్గా నాకు ఐస్ ఇష్టమని గా హౌలగాని ముందు రిజర్వ్ తీస్తావేంద్రా? అబ్బబ్బో వదిలే అక్క ఇంకెప్పుడు చెప్పా. అక్కకి ఇష్టం అని చెప్పిందిలే, ఇప్పుడే తెలిసింది. అక్కకి ఐస్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఎరికేనా? అయ్యో మరైతే వాపస్ ఇచ్చేనా? తెచ్చినావు కదా, ఇంకేంది ఇటీ. అగో ఏందివా ఇది? అన్నం తెచ్చినావా ఐస్ తెచ్చినావా? గీ డబ్బేంది గీ ముద్దేంది? అవ్వక్క గట్లనే కొడుతుంది. తల్లి సిటీలో ఇలాగే ఉంటుంది. తినండమ్మా తినండి. హట్ ఏమ్రా రాజు, ఐస్ అంటే ఎట్లుండాలరా? గీ కట్టపుల్లేంది భయ గిట్లుంది, తవ్వుకొని తినాలా ఏంది? చల్, ఐస్ అంటే నడిమిట్ల పుల్లు ఉండాలి. మా మేడారం జాతరకు వచ్చినవా ఎప్పుడన్నా? రాలా? మరి ఏమిటికి భయ ఇంకా బతుకును? అవు ఫుల్ వేస్ట్ అక్క. అవురా, మా మేడారం జాతరలా హుస్సేన్ సాబు పెద్ద ఐస్ ని మంచిగా తురిమి గిట్ల పుల్ల పెట్టి కలర్ కొట్టిస్తాడు. గది చీకితే ఉంటది. ఓరి నాయనో, నేను మిమ్మల్ని ఐస్ క్రీమ్ తినమంటే మీరేంటమ్మా నన్ను తింటున్నారు? సరే ఇప్పుడు మీకేం కావాలి? పుల్ల ఐస్. పో. గిది గిట్లుండాలే. అక్క ఐస్ కానొస్తలే. అరే పాగల్, గా కాగితం దియాలి బే. సర్లే గాని రాజుగా పద, కార్లో కూర్చొని తిందాం. ఏం నువ్వు తినలే? నా ఐసు అక్కడే కారిపోయింది, పుల్ల మాత్రమే మిగిలింది. ఇదిగో. అరే గదేంది? గా పుల్ల అన్నం మీదేస్తువి? వాణ్ణి కన్నేంటి? అగో ఏమ్రా రాజు, నీ పుస్తకంలా ప్రతిజ్ఞ ఏముండే? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆపు. ఇప్పుడు చెప్పు, గాయన నాకేమైతాడు? తల్లో అన్నవుతాడు, నన్ను వదిలే. గాది నీకేమైతాడు? నాకు అన్నే. ఇప్పుడు అది అవసరమా? ఆ సౌండ్ ఏంటి? ఏదో ఉరుములురుమినట్టు. అరే ఏందివా నీ లొల్లి? సప్పుడు చేయక తిన్నికి గిదేమన్నా అరటిపండా? సెగగట్టి సీకితేనే దీని మజా. ఏమన్నా రాజు? అవ్వక్క ఏంటిది? ఇంతవరకు రాకపోవడం ఏంటి? నాతో షాపింగ్కి వస్తే మధ్యలోనే వదిలేసి వెళ్తాడు. మరి పల్లెటూరు ముద్దుతో ఇంతసేపు ఎలా వెళ్ళాడు?
ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలన్నావు? వెళ్ళలేదా? లేదు, పనుండి ఆగిపోయాను. అవునా? అరే మరి అలా అన్నాడేంటి రిత్విక్ గాడు? ఏమన్నాడు? అదే నీకేదో టార్గెట్ ఇచ్చాడట కదా, ఏదో కంపెనీలో CEO పోస్ట్ గురించి ట్రై చేయమని, దానికి సంబంధించిన బుక్స్ కోసం వెళ్తున్నాను అన్నాడు. అనుని ఇంటికి తీసుకొచ్చాం కదమ్మా, తనకి మంచి డ్రెస్సులు లేవు, తను మనందరితో సమానంగా ఉండాలి కదమ్మా. అందుకే మంచి బట్టలు కొనిపెట్టమని రిత్విక్కి నేనే చెప్పి అనుతో పంపించాను. ఏంటినా మనతో సమానంగా అంటున్నాడు? అంటే అను నీ ఆస్తికి వారసురాలను చేద్దామనా? అయినా బావేంటి, ఋతు నా బుక్స్ కోసం వెళ్తున్నానన్నాడా? అసలు ఏంటి వీడికి ఇంత ఇంట్రెస్ట్? ఇదంతా జస్ట్ నాన్న కోసమేనా, లేదు అను గురించా? కొంచెం సీరియస్ గా ఆలోచించాలి. అవునా? అమ్మో, మరి గింత చిన్నదానికి అబద్ధం చెప్తానా ఏంది? దీపు ఏంటి, ఏమైంది? ఏం లేదు, మీరు మీ పని చూసుకోండి. గంతే, గా రోజు నుంచి గా రామ్ సేట్ కి మనం అంటే హడల్. అమ్మా అందుకే నేను పట్టుకొస్తానన్నా, వింటావా? ఇప్పుడు చూడు. అరే ఏమైంది ఇప్పుడు? నేనేం పడలేదు కదా. అరే ఇడు. సారీ. రాజ్గా, నువ్వు అలసిపోయినావు కదా, నువ్వు వెళ్ళి గౌరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాం చేసుకో పో. సరే అక్క. అమ్మో మావయ్య, నీ కూతురు చూస్తున్నా మాట్లాడుతున్నా మామూలుగా కనపడుతుంది గాని కనపడని ఖతర్నాక్. ఇప్పటికి తెలిసిందన్నమాట, వెధవకి తిక్క కుదిరింది. అక్కడ షాప్లో చూసా ఈవిడ విశ్వరూపం. చూసావుగా, సగం షాప్ కొనేసింది. ఆడపిల్ల కదరా, ఆ మాత్రం కొనాలి. ఆడపిల్లని కాదు, అహంకారం అని చెప్పండి. నడమంత్రపు సిరి కదా, అలాగే ఉంటుందిలే. ఏమ్మా కావలసినన్నీ దొరికాయా? ఇంత కొన్నాక ఇంకా దొరక్కపోవడమేంటి? ఒక పని చెయ్యండి, షాప్లో ఉన్నవన్నీ కొనిపెట్టండి, సరిపోతుంది. ఏ నాకెంత కావాలి నానా? ఓ 2 లంగాలు, 2 ఓనీ జాకెట్లు గంతే. గా మాత్రం యాడనో దొరుకుతాయి. ఏంటమ్మా నువ్వు అనేది? నాకేం అర్థం కావడం లేదు. అవు మీకోసానికి తెచ్చిన, గివి మీకు. నాకా? అవు నీకే. గవి శ్యామలత, అశ్విన్ వదిన వాళ్లకు. అన్నా గిది నీకోసానికి.
రా అన్నా తీసుకో. తీసుకోరా, ఇస్తుంది కదా. ఇప్పుడు నాకెందుకమ్మా? గట్లనకన్నా, గా దినం నువ్వు నాన్నకు మా గురించి చెప్పకుంటే గీ ఇంటితో నాకు బంధం పెరిగేది కాదు. ఈవిడ గురించి వీరుసారికి బలవంతంగా నిలబెట్టేనే చెప్పేసి ఉండాల్సింది. కనీసం పెద్దసారికైనా చెప్పాలి. ఏంటి? సార్, మొన్న చిన్న పొరపాటు జరిగింది సార్. ఏంటది? ఈ అమ్మాయి గారిని నేను చూశాను సార్. ఏ అమ్మాయినయ్యా? అవును సార్, ఈ అమ్మాయికి 18-20 సంవత్సరాలు ఉంటాయి. మొన్న మన ఇంటికి వచ్చింది కదా సార్. ఆ రోజు రాత్రి మీరు లాన్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా సార్. పిల్లలు ఉన్నారు, ఇక్కడే తింటానంది, లోపల పడుకుంటానని చెప్పింది కదా సార్. ఈ అమ్మాయి ఆ అమ్మాయి గారే సార్. గీ పుణ్యమంతా నీకే అన్నా, తీసుకో. పది కాలాల పాటు నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకమ్మా. ఓకే, మావయ్యకి, నాకు, అక్క వాళ్ళకి, ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా అందరికీ అయిపోయాయి. మరి అవన్నీ ఇంకెవరికి? దానికే చెప్తే దిష్టి తగులుతుందని. అను, ఎవరికమ్మా ఇవన్నీ? ఇంకెవరికి? గీ అన్ని నా బంగారు అక్కకి. తీసుకోక, తీసుకో. నాకి అన్ని నడువే. అగో గా సెక్యూరిటీ అన్న లెక్క నాది యూనిఫార్మే, గంతే. ఇవన్నీ నాకెందుకు కొన్నావు? నాన్న నాతోని ఓ మాట అన్నాడు. 20 ఏండ్లు నేను గిట్ల బతుకున్నానంటే నా దీపే కారణం, గది నా ప్రాణం అన్నాడు. నాన్నకి 2 తెచ్చినప్పుడు నాన్న ప్రాణానికి ఎన్ని తేవాలి? ఏమంటున్నా? మస్తు ఆకలి అవుతుంది, ఏమన్నా తిందామా? అదేంటమ్మా, అన్నీ మా కోసమే తెచ్చావు, మరి నీ కోసం ఏం తెచ్చుకోలేదా? తెచ్చుకున్నా. ఇగో 2 లంగాలు, 2 ఓణీలు, 2 జాకెట్లు. గివేమో గౌరీ, సీను, రాజుగాలకు 2 జతలు. బస్ మాకివి చాలు.
ఇప్పుడు అర్థమైందా అను మనసు? మంచి బట్టలు, ఖరీదైన బట్టలు కొనే స్థాయి ఉండి కూడా తను సింపుల్గా 2 మామూలు జతలు తెచ్చుకుంది. లగ్జరీగా బతికే అవకాశం ఉండి కూడా సింపుల్గా బ్రతకడానికే ఇష్టపడుతుంది. అలాంటి మంచి అమ్మాయి గురించి నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టావు. ఇకనైనా తనతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయి. తీసుకోక తీసుకో. లగ్జరీగా బతికే అవకాశం ఉండి కూడా సింపుల్గా బ్రతకడానికే ఇష్టపడుతుంది. ఇకనైనా తనతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయి. ఇంకెవరికి? గీ అన్ని నా బంగారు అక్కకి.
చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచ స్థాయి కంపెనీలో పెద్ద ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నా. అందులో ఉద్యోగం దొరికితే వాళ్ళ సపోర్ట్తో నువ్వు స్టార్ట్ చేసిన ఈ కంపెనీని మళ్ళీ బ్రతికించుకోవచ్చు. అది జరిగేలా ఆశీర్వదించండి నాన్న. ఏంట్రా ఇది లెక్క తప్పేశావు? ఒక్క ఆవు 18,000 అయితే 20 ఆవులు ఎంత అవుతాయిరా రాజు? 18 × 20 ఎంతది? అంటే 3,60,000 కదా? గిదేంద్రా, మరి 3,20,000 రాసినావు? లే అక్క, నేను గదంటే సీన్గాడే. అన్ని కొంటే డిస్కౌంట్ ఇస్తాడుగా అన్నాడు. నువ్వు ఈ డిస్కౌంట్ లెక్కలు చేసావంటే నీ టీచర్ నీకు టోటల్ డిస్కౌంట్ చేసి 0 ఇస్తుంది. వెదవ తెలివితేటలు చదువులు చూపించుకో, సరేనా? నేను ఈ బుక్కుల్లో ఆవుల గురించి అనలే పెద్దయా, మా ఊర్లో ఆవుల గురించి అన్నా. హౌలగాను వారా నా మీద చెప్తావు? ఏయ్, చదువుకునేటప్పుడు కామెడీ చేస్తే కోస్తా బిడ్డా. చల్, లెక్క సరిగ్గా చేయండి. డాడీ, డాడీ, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఎందుకమ్మా నీకు ఈ అవస్థ? అది ఎలాంటి కంపెనీ అయినా కానీ ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంటమ్మా? మన ఆస్తి, మన కంపెనీ ఎక్కడికి పోవు. వాటి నీకు అప్పగించే నేను పోతాను, సరేనా? నిజంగా అది జరిగినప్పుడు అలాగే మానేస్తా. దాని గురించి ఇప్పుడు నేను మానేయడం ఎందుకు? ఇక్కడ ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? మీరా ట్యూషన్స్ చెప్పాలా? ఆవిళ్ళ పూజలు చేయాలా? వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ దీపు. థ్యాంక్ గాడ్, ఇంకా మీ మనసులో బ్రతికే ఉన్నానన్నమాట. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా కూతురువే. నాకు టైం లేదు డాడీ. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. ఇట్స్ ఓకే అమ్మా. అవును, ఇలాంటి మంచి సందర్భంలో మంచి డ్రెస్ వేసుకెళ్ళొచ్చు కదమ్మా. అంటే అదేనమ్మా, నిన్న అను తెచ్చినవి ఉన్నాయి కదా. అలాంటివి వేసుకెళ్తే బాగుంటుంది కదా. లోపలికి వెళ్ళి అందులో ఒకటి వేసుకెళ్ళమ్మా. ఇప్పుడెందుకు? దిస్ ఈజ్ ఓకే ఫర్ మీ. బట్ దట్ ఈస్ నాట్ ఓకే ఫర్ ద బాస్. ఒక కంపెనీలో ఉద్యోగం చేయడానికి వచ్చిన అమ్మాయి బాస్ ఎలా ఉండాలనుకుంటాడో నాకు బాగా తెలుసు. నువ్వు సక్సెస్ కావాలి అనుకుంటే నా మాట విని నువ్వు వేరే డ్రెస్ చేంజ్ చేసుకువెళ్ళు. పైగాను మనస్ఫూర్తిగా నీకోసం తెచ్చినవి. అలా కూడా నీకు మంచే జరుగుతుంది. పోమ్మా, పోయి వేసుకురా. టైం అయిపోతుంది డాడీ. నానా, దీపక్కన్ బోని, గీ బట్టలు మంచిగానే ఉన్నాయి కదా, ఇంకేంది? అక్క,
నాన్న మాటలకేం గాని నువ్వైతే మంచిగా బాసేరా పో అక్క. అయ్యో నీకు తెలియటం లేదమ్మా. ఇలాంటి ఫ్యాన్సీ వేర్లో వెళ్తే నీకు రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటారు, చిన్నపిల్లలా చూస్తారు. నేను నీ మంచిగా చెప్తున్నాను. ఇంటర్వ్యూ 12:30 కన్నావు కదా, ఇప్పుడు 9:30 అయింది. ఇంకా చాలా టైం ఉంది. ఇది టాప్ లెవెల్ పోస్ట్కి ఇంటర్వ్యూ, పైగా ముగ్గురే వస్తున్నారంటున్నావు. ఖచ్చితంగా డ్రెస్ కూడా మార్కులుంటాయి. నీ మంచిగా చెప్తున్నాను, మాట విను. వెళ్ళి అను తెచ్చిన దాంట్లో ఒకటి వేసుకో. వెళ్ళు పో. పోనీ గీ డ్రెస్ తీసేసి నీకు నచ్చింది ఇంకేదన్నా వేసుకోక. వేరే ఎందుకమ్మా, నువ్వు తెచ్చిందే వేసుకుంటే బాగుంటుంది. అలాంటిదే మేనేజ్మెంట్ లైక్ చేస్తుంది. ఇది నా కోసం చెప్తున్నట్టుగా లేదు, మీ కూతురు తెచ్చింది కాబట్టి వేసుకోమన్నట్టుగా ఉంది. వాటిని వేసుకోనంటున్నానని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ప్రపంచ స్థాయి కంపెనీ మేనేజ్మెంట్ కి ఈ పల్లెటూరు టేస్ట్ నచ్చుతుందా? మీరు ఆవిడ్ని నెత్తిన పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కానీ నా నెత్తిన రుద్దడానికి ట్రై చేయకండి ప్లీజ్. ఏంటమ్మా ఇది? చిన్న విషయానికి ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? సర్లే, నీకు ఇష్టం లేకపోతే వదిలేసే. పోనీ అను తెచ్చిన బట్టలు కూడా తీసుకెళ్ళిపోయి నీకు కావాల్సిన విధంగా ఎక్స్చేంజ్ చేసుకో. అరే మీకు మజాకులు ఎక్కువైనాయి. అక్క బజార్కి పోతోందా ఉద్యోగానికి పోతోందా? గీ అన్ని నేను సంజయిస్తా, నువ్వు పోయిరా అక్క. పెద్దయ్య గా బట్టలు లేవు. అవు దీపక్క నిన్న రాత్రివేళ వాటిని కాల్ చేసిందంట పెద్దయ్య. ఇంకేడుంటే ఎక్స్చేంజ్ చేయడానికి. బట్టలు కాల్చేసిందా? దీపు, వాళ్ళు చెప్తుంది నిజమేనా? నానా పోనీ ఏదో తెలివక చేసింది, వదిలే. నువ్వు ఉండమ్మా. ప్రేమగా తెచ్చిచ్చిన బట్టల్ని వద్దనడమే తప్పంటే కాల్చడం ఏంటమ్మా? దీపు, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏ ఉద్దేశంతో చేసావు ఆ పని? చెప్పేశావా? మొత్తం బయట కక్కించేశావా? కక్ష తీరిందా? నన్ను పట్టించావుగా, కడుపు మంట చల్లారిందా? అక్క నిన్న ఆ దరిద్రప గుడ్డల్ని కాల్చిపారేస్తున్నా తృప్తే లేదు. కొంప నిండా సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు. ఎవరేం చెప్తారో, ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో అన్న చిరాకు. చివరికి అదే అయింది. అవును, నీ ముద్దుల కూతురు తన మెహర్బానీ చూపించడానికి
నీ ముందు ఉత్తమరాలుగా ప్రూవ్ చేసుకోవడానికి నాకిచ్చిన ఆ పిచ్చి గుడ్డల్ని కాల్చి పారేశా. నీ కొడుకు నా ఆస్తి లాక్కున్నా క్షమించా. ఇప్పుడు నీ కూతురు నా భవిష్యత్తుని, ఇంట్లో నా స్థానాన్ని లాక్కున్నా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఎస్, నీ కూతురు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. నీ ప్రేమ నాకు దక్కకుండా చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను మళ్ళీ అనాథగా మిగిల్చింది. బ్రతికినన్నాళ్ళు తర్వాత ఏం జరుగుతుందో నన్న భయంతో బ్రతకడం నా వల్ల కాదు. దీపు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నానా నువ్వు రాగే, గుస్సగాకు. అక్క, ఏందక్క ఇది? గీ బద్మాష్ గాలేదు తిక్కలేచి వాగిన్రు. చిన్న పిల్లగాళ్ళు, క్షమించి వదిలేయక్క. నువ్వు నా గురించి పరేషాన్ గానికి ఏముందక్క? గిన నాకన్నా ముందుగాలే నీకు నాన్న. 20 ఏళ్ల సంది నువ్వేకి పెద్ద అన్న కూతురువి. అనాథని నేనక్క, నువ్వు కాదు. రైల్వే స్టేషన్లో బొడ్డు కూడా ఊడకుండా పాల చుక్కకి గుడ్డు ముక్కకి గతి లేక పడున్నదాని నేను. బంగారు ఒగ్గు గిన్నెల పాలు తాగి నాన్న ఒళ్ళో పెరిగిందానివి నువ్వు. నువ్వనాథమేందక్క? ఇంకెప్పుడుగా ముచ్చట తీయకు. దిల్సే చెప్తున్నా, గీన ముందుగాల నీ తండ్రి, వెనకాలే నా తండ్రి. ఓ ముచ్చట చెప్పనాక, ఆకలి గున్నోనికి తినేటిది ఏది కనిపించినా వానికే కావాలనుకుంటాడు. గట్లనే అనాథగా పెరిగి తండ్రి ప్రేమ ఎట్లుంటుందో తెలియని నాకు గట్లనే ఉంటది. గీడెన్ని దినాలుంటానో నాకే తెలియదు. ఉన్నన్ని దినాలైనా సరే ప్రేమగా ఆయన కాడు ఉండాలనిపించింది. నాకు ఇవన్నీ ఏం వద్దక్క. గీ బంగ్లా, కార్లు, నౌకర్లు, పైసలు ఏం వద్దు. పోనీ నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను బయటికి పోతా. ఇప్పుడే వెళ్ళిపోతా. కానీ నా వల్ల నువ్వు పరేషాన్ కాకు, నాన్నని పరేషాన్ చేయకు. నీకు దండం పెడతా. అమ్మాను, ఏంటమ్మా ఇది? నువ్వేం తప్పు చేసావు ఇంతలా బతిమలాడాలి? ఎందుకింతలా బాధపడాలమ్మా? వా వారే వా, ఇది నీ మార్క్ బిల్డప్, ఇది నీ మార్క్ ట్విస్ట్. నువ్వే వద్దంటూనే అన్నీ ఆయనంతటా ఆయనే ఇచ్చేలా చేస్తున్నావు చూడు, అది నీ టాలెంట్. హ్యాట్స్ ఆఫ్ అను. అమ్మా దీపు, వద్దు. ఇంకేం మాట్లాడద్దు. మీ చాయిస్ ఏంటి? మీరు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారో కళ్ళతో చూసి చెవులతో విన్న తరువాత కూడా నన్ను పిచ్చిదాన్ని చెయ్యొద్దు. ఇంకా నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు.
ఆల్ రైట్, మీ ఇష్టం మీది. కాకి కష్టపడి కోయిల పిల్లని పెంచి కూడా కూత పెట్టగానే బయటికి తరుముతుందట. అమ్మ మీ ఇంట్లో నన్ను వదిలిపోయింది. మీరు మీ బిడ్డలు వచ్చేదాకా పెంచారు. ఇప్పుడు వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. తప్పేం లేదు. కాకపోతే ఇంకా నష్టపోకుండా నాకు దక్కాల్సిన వాటిని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీ కొడుకు నా ఫ్యాక్టరీ లాక్కుంటూ మా ప్రేమలన్నీ వ్యాపారాలన్నాడు కదా, మరి మా వ్యాపారంలో నాకు రావాల్సిన లాభం నేను చూసుకోవాలి కదా. చూసుకుంటా, ఖచ్చితంగా చూసుకుంటా. దీపు, అమ్మా దీపు, దీపు. అమ్మా అను, దీపు ఏదో తెలియక చేసింది. నువ్వేం బాధపడకమ్మా. ఏ ఏ నేనేం బాధపడలేనా? నువ్వే అనవసరంగా బాధపడుతున్నావు, గుస్స అవుతున్నావు. ఇక వదిలే, అన్నీ మంచిగానే అయితే. రే సీన్గా రాజుగా నడుండి, రండి. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం కాలమే కాటు వేసిందా వేదనై వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా ఏంటి ఐశ్వర్య ఇది? ఏంటి ఇలా జరిగింది? జీవితంలో ఇన్ని తప్పులు చేస్తున్నానేంటి? మన తరంలో చేసిన తప్పులు తన బిడ్డల మీద ప్రభావం చూపించకూడదని దీపుకి తను మనిద్దరికి పుట్టిన బిడ్డగా చెప్పలేదు, కేవలం నీ బిడ్డగానే ఉంచాను. కానీ అదే ఇప్పుడది శాపమైంది. తన అను మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో నువ్వు నా బిడ్డవే అని చెప్తే తను బాధపడకుండా ఉండడం కోసం నేను అలా చెప్తున్నానని అనుకుంటుందే తప్ప ఇది నిజమని అస్సలు అనుకోదు. ఇప్పుడు దీపుతో నిజం చెప్పే అవకాశం కూడా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అశ్విని. అసలు ఇన్ని పొరపాట్లు ఎందుకు చేస్తున్నాను నాకే అర్థం కావడం లేదు. ఏదేమైనా సాధ్యమైనంత వరకు ఇద్దరికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాను. బిడ్డలిద్దరూ కలిసేలా, కలిసి ఉండేలా అక్కడి నుంచి నన్ను ఆశీర్వదించు ఐశ్వర్య, ఆశీర్వదించు.